Hello everyone. Hello everyone. What is your name? Kanik. సో ఈరోజు నేను మా అబ్బాయి కలిసి ఒక చిన్న టాయ్ తయారు చేసాం. Toys. ఎస్ టాయ్స్. Hotolo. King Kong. కింగ్ కాంగ్ టాయ్ కాదు నాన్న, ఇది హెలికాప్టర్ చిన్న డ్రోన్ లాగా తయారు చేసాం కదా ఈరోజు. No. ఓకే, సో ఇది Hotolo King Kong. డీసీ డ్రోన్ మోటార్స్ చాలా చిన్నగా ఉంటాయి. మేబీ 5 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది ఇది అంతే. సో ఇది ఆల్రెడీ ఈ మోటార్స్ అన్నీ ఆల్రెడీ ఈ ఫ్యాన్స్తో పాటు వస్తాయి. నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టా. Order. ఎస్ నన్ను ఆర్డర్. ఓకే, సో ఇవన్నీ నేను సిరీస్లో కనెక్ట్ చేశాను. నాకు టైంకి ఈ డీసీ డ్రోన్ మోటార్స్ అని అంటారు. ఈ ఈ ఫ్యాన్స్ని కూడా ఒక నేమ్తో పిలుస్తారు, ఐ డోంట్ రిమెంబర్. ఫైన్. సో ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి నేను జస్ట్ ఈ కంప్లీట్ డ్రోన్ అవ్వాలి అంటే ఇది ఒక స్పీడ్ కంట్రోలర్స్ని వాడామనుకోండి, మనం ఫ్యాన్ తాలూకా ఇన్పుట్కి మనం ఒక చిన్న రెగ్యులేషన్ లాగా పవర్ని రెగ్యులేట్ చేసుకుంటూ స్పీడ్ని పెంచుకొని దించుకొని చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఫర్ నా వచ్చిన కార్ బ్యాటరీస్కి కనెక్ట్ చేస్తాను. 1.5, 1.5, 3, 4.5 వోల్ట్ది ఉన్న బ్యాటరీస్ పెడతాను. ఫస్ట్ 1.5 చూద్దాం ఎలా అవుతుందో. జస్ట్ తిరుగుతుంది అంతే. 3 వోల్ట్స్. 3 వోల్ట్స్ కూడా అంత లేదు. ఇప్పుడు కరెక్ట్ 4.5 చూద్దాం. పవర్ అయితే ఉంది కానీ ఎగిరే అంత ఇది లేదు. ఇంకా మేబీ ఒక 6 వోల్ట్స్ ఇస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ పేపర్స్ని కొంచెం చూపిస్తాను, ఎంత పవర్ ఉందో చూడొచ్చు మీరు కూడా. అంటే దానికి కూడా ఎస్ కొంచెం పేపర్స్ని కలిపే అంత స్ట్రెంగ్త్ ఉంది దీనికి, కానీ స్ట్రెంగ్త్ సరిపోదు. మనం ఇంకొంచెం వోల్టేజ్ని పెంచుకొని ట్రై చేస్తే మేబీ ఇది ఒక సక్సెస్ అవుతుంది. సో వోల్టేజ్ని పెంచుకోవాలంటే కంపల్సరీ ఇది వైడ్ అయితే చేయలేము, దీన్ని బ్యాటరీతో చేసుకోవాలి. సో ఒక 6 వోల్ట్స్ బ్యాటరీ ఉన్నది ఏదైనా తీసుకొని దాన్ని ఛార్జింగ్ పెట్టి దీనికి ఇదే డివైస్ అంటే ఈ డ్రోన్కే మనం పైన ఈ సైడ్ని ఎక్కడ కనెక్ట్ చేసుకొని అండ్ వైర్లెస్ చేయాలి. దాన్ని వైర్లెస్ చేసిన తర్వాత ఒక ఐఆర్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ బ్లూటూత్ కానీ ఏదో తీసుకొని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది చేయాలంటే ఒక చిన్న స్పీడ్ కంట్రోలర్ అనేది ఉంటుంది రిమోట్. అది హార్డ్లీ 1 మీటర్ 2 మీటర్స్ దాని స్ట్రెంత్ ఉంటుంది. సో ఇది నేను సూన్ ఇంకొక స్పీడ్ కంట్రోలర్ అది ఒక 1200 అవుతుంది. స్పీడ్ కంట్రోలర్ రిమోట్ తీసుకొని కనెక్ట్ చేసి అప్పుడు టెస్ట్ చేద్దాం. ఫర్ నౌ ఇది ఒక ప్రోటోటైప్ అనుకుందాం. సో మా అబ్బాయిని ఒక 1.5 అవర్ ఫోన్ యూజ్ చేయకుండా అయితే నేను ఆపగలిగాను. 1.5 అయితే ఫోన్ యూజ్ చేయకుండా ఆపగలిగాను. నేను కొంచెం నా వర్క్ లైఫ్ నుంచి రిలీఫ్ అయ్యి స్ట్రెస్ ఫ్రీ అయ్యి కొంచెం మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్క్ని. కొంచెం రిలీఫ్ అయితే దొరికింది కాసేపు. ఇది నా ఆఫీస్ ల్యాప్టాప్, ఇది నా పర్సనల్ ల్యాప్టాప్. రీసెంట్గా తీసుకున్న G15 డెల్ i7 ప్రాసెసర్, చాలా బాగుంది. నేను దీని గురించి రివ్యూ ఇంకో రోజు ఇస్తా. బట్ ఫర్ నౌ బాయ్. బాయ్ చెప్పానా? బాయ్ ఎవ్రీవన్. ఓకే, నీ ఫేవరెట్ టాయ్ చెప్పేసానా? నీ ఫేవరెట్ టాయ్ ఏంటి? విచ్ టాయ్? గాడ్జిల్లా, కింగ్ కాంగ్, రోబోట్ కార్ ఇవన్నీ ఉన్నాయి. సరే అయితే బాయ్ చెప్పే. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.